అందరికీ నమస్కారం. సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్టులో మీ అమూల్యమైనటువంటి పెట్టుబడులు పెట్టండి, అధిక ఆదాయాన్ని పొందండి. సాయి ప్రాపర్టీ ప్రాజెక్టు 2017లో వినూత్నమైనటువంటి పందాకి రూపకల్పన చేసి ఉమ్మడి వ్యవసాయ సేద్యాన్ని చేయటం జరుగుతుంది. దీనిలో మనం పెట్టుబడులు పెట్టుకుంటే రాబోయే తరానికి అధిక ఆదాయాల్ని, తక్కువ పెట్టుబడి, ఎక్కువ భూమి, అధిక ఆదాయం అనేటటువంటి సూత్రాన్ని అవలంబించి కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తను తీసుకున్నటువంటి భూమికి పక్కా స్పాట్ రిజిస్ట్రేషన్లు చేసి ఎకరం కానివ్వండి, అరెకరం కానివ్వండి, 25 సెంట్లు కానివ్వండి, మీరు ఇందులో భూమిగా పెట్టుబడి పెడితే రాబోయే రోజులు కూడా ఈ 100-150 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రాజెక్టులో షేరింగ్ కూడా 60% భూమి యొక్క విలువను బట్టి, భూమి యొక్క మరి అందులో ఉన్నటువంటి పంటనే వచ్చిన దాన్ని 60% కస్టమర్లకి, 40% కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. భూమి రిజిస్ట్రేషన్ కూడా మీకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఆధార్ పాస్బుక్, రిజిస్టర్డ్ మరి 1B అడంగులు, ఇవన్నీ కూడా మీ సొంతంగా మీ ఇంట్లోనే భద్రంగా ఉంటాయి. కానీ కంపెనీ వ్యవసాయం కౌలు నిమిత్తం అగ్రిమెంట్ రాయించుకొని కౌలు పందాలో 12 సంవత్సరాలు కస్టమర్లకి ఎలాంటి రూపాయి మరి పెట్టుబడి లేకుండా, కస్టమర్లకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దీన్ని చుట్టూ డైమండ్ ఫినిషింగ్ ఇవ్వటం, సీసీ కెమెరాలు పెట్టడం, అలాగే డ్రిప్ ఇరిగేషను, సోలార్ సిస్టమ్, ఇంతటి మరి ఔన్నత్యంగా దీన్ని మరి సాగు చేస్తున్నటువంటి దశలో ఈరోజు సాయి ప్రాపర్టీ ప్రాజెక్టు 4500 ఎకరాలు మైలురాయి దాటిపోయింది. అలాగే దాదాపు 12,000 మంది కస్టమర్లతో పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఇప్పటికి 49 ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఇది దాదాపు 15,000 నుంచి 20,000 ఎకరాలకి ఇది మరి రూపకల్పన జరుగుతుంది. కాబట్టి ఇంతటి మహోన్నతమైనటువంటి ప్రాజెక్టులో ప్రతి ఒక్కళ్ళు పెట్టుబడులు, చిన్న సన్నగారు, వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఈరోజు వ్యవసాయం మీద మరి భూమి మీద పెట్టుబడి పెడితే అధిక పంటలు, అధిక ఆదాయాన్ని వినూత్నంగా ప్రపంచంలో ఎక్కడా పండని పంట ఈ యొక్క ఎర్రచందనం అనేటటువంటిది ప్రపంచంలో ఎక్కడా భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ ఎర్రచందనానికి పుట్టినిల్లు. అది కూడా ఒక 5 జిల్లాలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, ఈ యొక్క శేషాచలం అడవులు, నలమల ఫారెస్ట్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క ఎర్రచందనం మరి బాగా పండుతుంది అనేటటువంటిది మరి అందరికీ తెలిసిందే. ఎందుకు అంటే ఈ ప్రాంతంలో మరి ఎర్ర నేలలు, అలాగే అధిక ఉష్ణోగ్రత, కింద ఉన్నటువంటి భూగర్భ జలాల్లో ఉన్నటువంటి భూగర్భంలో ఉన్నటువంటి మినరల్స్ వల్ల ఈ యొక్క పంట అధికంగా పండటానికి, శ్రేష్టమైనటువంటిది పండటానికి అనువైన వాతావరణం ఈ ప్రాంతంలో ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో పండినటువంటి పంట ప్రపంచ వరల్డ్ మార్కెట్లో ఇది హాట్ కేక్ లాగా ఉంది. కాబట్టి దీని యొక్క విశిష్టత ఇటీవల మరి సినిమాల్లో కూడా 2 సినిమాలు పుష్ప 1, 2లో కూడా ఈ యొక్క ప్రొడక్ట్ గురించి ఎంత అద్భుతంగా ఉంది అంటే మరి దీన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. దీని యొక్క విలువలు, ఎర్రచందనం యొక్క విలువలు ఇతర దేశాల్లో ఏ రకంగా ఉన్నాయంటే అనేకమైనటువంటి ప్రొడక్ట్లో ఇదొక అనేక రంగాల్లో ఇది రియాక్టర్లలో కూడా ఇది కూలెంట్ ఆయిల్గా వాడుతున్నారు. కాబట్టి దీన్ని ఫేషియల్ కానివ్వండి, లేదా మనకి కావాల్సినటువంటి మెడిసిన్, అలాగా కాస్మెటిక్స్లో కానివ్వండి, లేకపోతే అనేక రకాలైనటువంటి ఆయుర్వేదిక్, హోమియోలో కూడా ఇది వాడుతున్నారు, అలోపతిలో కూడా వాడుతున్నారు. ఇది వాడటానికి దాదాపు 150 రకాల ఇంగ్రీడియంలో ఇది మిళితమవుతుంది. కాబట్టి దీనికి అధికమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత దృష్ట్యా 2017లో ఈ సాయి ప్రాపర్టీ ప్రాజెక్టు కేవలం ఒక 100 ఎకరాలతో మొదలై ఈరోజు అంచెలంచెలుగా ఈరోజు 4500 ఎకరాలు మైలురాయి దాటిందంటే ఇదంతా కస్టమర్లకి కంపెనీ చెప్పేటటువంటి భరోసా కానివ్వండి, కంపెనీ చేస్తున్నటువంటి మరి విధానాలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ నచ్చి ఇలాంటి ప్రాజెక్టును చూస్తే ఎక్కడా కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టకుండా వదలని పరిస్థితి. కాబట్టి మనందరం ఇందులో పెట్టుబడులు పెట్టుకోవచ్చు, అధిక ఆదాయాన్ని పొందవచ్చు అనేటటువంటిది నా యొక్క విజ్ఞాపన.